దాంపత్య సమస్యలకి ముఖ్య కారణాలు ఏమిటంటే, ఒకటి ఆర్థిక సాంఘిక ఆర్థిక కారణాలు ఉంటాయి, సాంఘిక కారణాలు, మతపరమైన సాంస్కృతికమైన కారణాలు ఉంటారు. ముఖ్యంగా మానసిక కారణాలు అవి ఏమిటంటే గర్వము, ఇష్టాయిష్టాల్లో తేడాలు, అతిగా స్వేచ్ఛగా లేకపోతే అతిగా ఆధారపడటం మంచిది కాదు. పోటీ ఉంటుంది, పోలిక ఉంటుంది, అసూయ ఉంటుంది, సంభాషణ లేనితనము, అనుమానాలు, ఈర్ష్య, పగ, ద్వేషము, నిరాశ నిస్పృహలతో కోపంగా ఉండటం, మన్నింపు స్వభావం లేకపోవటం, అంటే క్షమాగుణం లేకపోవటం, అంతర్గారటీలు అంటే మరి భార్యాభర్తలు ఏం చేస్తుంటారు, సైకలాజికల్ గేమ్స్, బురిడి కొట్టించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా లైంగిక సమస్యలు, ఇవి ముఖ్యమైనటువంటి మానసిక సమస్యలు. అంతేకాకుండా పురుషతత్వం స్త్రీతత్వాల్లో తేడాలు వల్ల కూడా ఏమవుతుంది, మానసికమైనటువంటి భావోద్వేగమైన లైంగిక అంతర్జ్ఞానంలో కూడా తేడాలు ఉంటాయి. మరి అన్యోన్య దాంపత్యానికి అవరోధాలను ఎట్లా జయించాలి అంటే, ఒకటి అన్యోన్యంగా కాపురం కొనసాగించాలంటే ప్రతి జంట కూడా కొన్ని విషయాలు గుర్తించుకోవాలా. ఒకటి ఏంటంటే, భార్యాభర్తలు ఇద్దరు కూడా భాగస్వాములుగా ఉండాలి తప్ప భర్త రిమోట్గా భార్య కంట్రోల్లో ఉండకూడదు, అత్యాశకు పోకూడదు. అంటే భర్త ప్రసార కేంద్రంగా భార్య స్వీకరణ కేంద్రంగా ఉండాలనుకోవటం మంచిది కాదు. అంతేకాకుండా రెండవది, పెళ్లి నాటికి ఎవరో తెలియని దశలో ప్రతి ఒక్కరికి కూడా కొన్ని దృఢమైన అభిప్రాయాలు ఏర్పడి ఉంటాయి. మరి అప్పుడు పెళ్లి కొత్తలో ఏమవుతుంది, ఆకర్షణ పంచదార పూత తరిగిపోయిన తర్వాత భూతద్దంలో నుంచి ఇతరుల్లో ఏం చేస్తాము, భాగస్వామిలో కొన్ని లోపాలు కనపడతాయి. అవి లోపాలు పెద్దవిగా ఉంటాయి. మరి గతం ఏంటంటే వాళ్ళ అలవాట్లు, అభిరుచులు, ఆదర్శాలు, అభిప్రాయాలు ఒకటిగా ఏ ఇద్దరికి ఉండవు. చిన్న చిన్న విషయాల్లో మొండిత పట్టుదలకు పోయినట్లయితే ఏమవుతుంది, సమస్యలు ఏర్పడతాయి. అందువల్ల వాటి సర్దుకుపోవాలా. తమ భర్తల్ని మార్చాలని భార్యలు, వాళ్ళనే మార్చాలని భర్తలు కూడా అనుకోవటం వల్లే పెద్ద ఘర్షణ మొదలవుతుంది. జీవితాంతం ప్రయత్నించినా కూడా భర్త చేత ఒక భార్య సిగరెట్ కానీ తాగటాన్ని మార్పించలేకపోవచ్చు. అలాగే ఎన్నాళ్ళు మొత్తుకున్నా కూడా భర్త భార్య చేత బిగ్గరగా అరవటాన్ని కూడా మార్పించలేకపోవచ్చు. అటువంటి సమయంలో ఏం చేయాలంటే మార్చలేని సమయంలో రాజీ పడిపోవటమే ఉత్తమమైనటువంటి మార్గము. అంతేకాకుండా సానుభూతి సహకారం వల్లనే కూడా కోట్లాది మంది దంపతులు పూర్తిగా అయిష్టత గల విషయాలను కూడా తమ జీవిత భాగస్వాములో ఉన్నప్పటికీ సంతోషంగా సామరస్యంగా జీవించగలుగుతున్నారు. తమ మాటే నెగ్గాలనే పంతమే చాలా ఘర్షణలకి మొదటి మెట్టు. ఘర్షణ దిగే ఇద్దరు వ్యక్తులు కూడా బయట వాళ్ళు అయితే మొహాలు చూసుకోపోయినా పర్వాలేదు, కానీ ఆ ఇద్దరు ఆలుమొగలైతే మరి చాలా కష్టమే. ఓ మనిషి జీవిత కాలంలో మహా అయితే పార్ట్నర్తో, భాగస్వామితో కేవలం 10,000 సార్లు మాత్రమే శృంగార అనుభవాన్ని పొందగలుగుతాడేమో. కానీ కొన్ని కోట్ల సార్లు ఏం చేస్తారు, కల్లారా కూడా ఒకరినొకరు చూసుకోవాల్సి వస్తుంది. సర్దుకుపోగల నైపుణ్యాన్ని అలవరుచుకోలేకపోవటం వల్లనే, బలహీనత వల్లనే ఏమవుతాయి, పంతాలు మొదలవుతాయి. విమర్శను తట్టుకోలేకపోవటం వల్ల ఏమవుతుంది, అభిప్రాయ భేదాలు వస్తాయి. తమని మరొకరు విమర్శిస్తున్నారనే ఉక్రోషాన్ని దాటి ఆ విమర్శలో హేతువుని గురించి ఆలోచించలేని స్థితికి వచ్చినట్లయితే ప్రతి మనిషి కూడా విమర్శను స్వీకరించలేకపోతాడు. అట్లా కాకుండా హేతువుని గురించి ఆలోచించే స్థితికి వస్తే ఏమవుతుందంటే మనిషిలో ఉన్నటువంటి విమర్శని స్వీకరించగలుగుతాము. పొగడతలకి మనసు ఎంత పొంగుతుందో గాయపడిస్తే అంత కుంగిపోతుందని కూడా సత్యము. అందువల్ల కొన్ని పదాలు మనం వాడకూడదు. నీ బొంద, నీకెంత తెలుసు, మరి నోర్మి అని భర్త కానీ, మీకు చెప్పినా గోడకు చెప్పినా ఒకటే అని భార్య కానీ, మాటలు కూడా తూనీటి రాగాలుగా విసురుకుంటే పర్యవసానం ఏమంటే తీవ్రమైన విభేదాలు. అందువల్ల తమ తప్పుల్ని ఒప్పుకోలేకపోవటం వల్ల దాన్ని కప్పిపుచ్చడానికి దబాయించడం, ఈ లక్షణాలు దాంపత్య జీవితానికి అవరోధంగా ఉన్నాయి. అందువల్ల ఎదుటి మనిషి తప్పుని ఎత్తి చూపే ముందర ఏం చేయాలా, భార్యాభర్తలు తమని తాము సర్దిద్దుకొని రాజీ పడితే ఎలాంటి అవరోధాలనైనా తీవ్రంగా అధిగమించవచ్చు. ఇంకొకటి, వైరము, మోహము, క్రోధం అనువాన్ని త్యజించాలా. అరుపులు కానీ అవమానాలు కానీ ఉండకూడదు. దాంపత్య జీవితంలో ఏ విధమైన ద్వేషభావం కూడా ఉండరాదు. దానికి బదులుగా ఏముండాలా, పరస్పరము దయ, మృదుత్వము ప్రదర్శించాలా. దేవుడు మనల్ని క్షమించినట్లే మనం కూడా ఒకరినొకరిని క్షమించాలా. కాబట్టి పరస్పరం ఏం చేయాలా, తమ తప్పుల్ని ఒప్పుకోవాలా, ఒప్పుకొని ఒకరినొకరు కూడా కోసం ప్రార్థించాలి. ప్రార్థన అనేది మహాశక్తివంతమైనటువంటి మరి ఆయుధము. ఇక సమస్య పరిష్కార మార్గాలు ఏమిటంటే, ఒకటి, సమస్యలు ఉత్పన్నమైనప్పుడు వీలైనంత మేర కూడా జాగ్రత్త పడాలా. 2, వచ్చినప్పుడు మరి అంగీకరించి అర్థం చేసుకొని పరిష్కరించుకోవటం, సరి చేసుకోవడం చాలా ముఖ్యము. అంతేకాకుండా మరలా అవి పునరావృతం కాకుండా కూడా చూసుకోవాలా. ఇంకా 3వ అంశము, ప్రేమానురాగ బంధాన్ని వృద్ధి చేసుకోవాలా. 4, సమస్యలు, వాద ప్రతివాదనలు ఇవన్నీ వచ్చినప్పుడు ఒప్పుకోవాలా, అంగీకరించుకోవాలా, ఒక నిర్ణయానికి రావాలా. ఆ నిర్ణయాన్ని ఇద్దరు కూడా సమిష్టిగా అమలుపరచాలా. దాంపత్య అల్లలు, సుడిగండాలని
దంపతులు కలిసిమెలిసి అధిగమించాలా. భయము ఆందోళనలో ఏం ఉండాలా, ఒకరికొకరు చేదురువాడుగా ఉండాలా, చేయూతనివ్వాలా. ఉపద్రవాల నుంచి కూడా కలిసి ఎదుర్కోవాలా. ఉపద్రవాల్ని కోపతాపాలలో దేవుని కాపుదలను ఆశ్రయించాలా. ఇద్దరు కూడా కలిసి ప్రార్థించడం. ఇక రోజువారీ పరీక్ష అంటే ఒకటి మరి పశ్చాత్తాపము, మన్నింపటము, దైవ ప్రేమను కలిగి ఉండటము. ఒకటి మానవుని ద్వంద్వ ప్రవర్తన ఉంది. ఆ పాప స్వభావాన్ని దేవుని కృపతో ఏం చేయాలా, విడనాడాలా. రెండవది ఐహిక స్నేహాన్ని కూడా విడనాడాలా. 3 హృదయ పరివర్తన కలిగి జీవించాలా. 4 ఒకరి భారాలను మరి ఒకరు భరించాలా, భరించి జీవితాన్ని సంతోషమయం చేసుకోవాలి. 5వది ఒకరినొకరు ప్రోత్సహించడానికి తోడ్పడాలి ఒకరొకరు. అంతేకాకుండా ఈ లోక ప్రమాణాలని అనుసరించకుండా ఉండాలా. ఇంకా 7వది నిరీక్షణలో ఆనందించాలా, కష్టములో ఓర్పు సహించాలా, సర్వదా కూడా ప్రార్థించాలా. అంతేకాకుండా తమ సమస్యల్ని మరి భరించడం అంటే దేవుని శక్తితోటి అవగాహన చేసుకోవాలా. కుటుంబంలో సఖ్యతగా జీవించాలి. ఇంకోటి ముఖ్యమైనది సర్వాంగ కవచము. అంటే దాంపత్య జీవితంలో సత్యం ఉండాలా, నీతి ఉండాలా, శాంతి ఉండాలా, విశ్వాసంగా జీవించాలా, దేవుని వాక్ మీద ప్రార్థనతో జీవించాలి. అంతేకాకుండా దేవుని దైవ జ్ఞానం కావాలి మనకి. లోక జ్ఞానంతో, మెలకువలతోటి ఈ లోకంలో ఉన్నటువంటి దాంపత్య సమస్యలను ఎదుర్కోవాలా, జీవించాలా, సంతోషించాలి. మరీ ముఖ్యంగా ప్రేమతత్వంతో త్యాగభరితంగా జీవించడం నేర్చుకోవాలా. ముగింపుగా మనం ఏం చెప్పొచ్చు అంటే, కష్టాలు కడగండ్లు మనిషికి సహజం. అలాగే కుటుంబాల్లో కూడా సమస్యలు కష్టాలు రావటం అనేది అనివార్యం. కానీ వాటి మూలాల్ని కారణాలు తెలుసుకొని మరి సమిష్టిగా వాటిని సరిదిద్దుకొని అధిగమించాలా. పవిత్రమైన జీవితం జీవించాలా, దేవుని కృపను ఆశ్రయించాలా. ఇది నిరంతర ప్రక్రియ. ఇటువంటి విషయాలతోటి సమస్యలు కూడా పరిష్కరించుకొని మన వైవాహిక జీవితాన్ని సంతోషం చేసుకోవాలా. దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక.